హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా దాదా. సో ఈ వారంలో పెద్దగా ఏదైనా మూవీస్ రిలీజ్ అయినా అనుకుంటే ఏ మూవీస్ లేవు బాయ్ మన తమిళ్ మూవీ. సో తెలుగులో మూవీస్ అయితే ఏం లేవు. సో తమిళ్ మూవీ డబ్ అయింది భయ్యా. విశాల్ది అంతగా అయిపోలేదు, కానీ విశాల్కి తెలుగులో ఫ్యాన్స్ ఉన్నారా అనుకున్నా, కానీ బాబా థియేటర్లో చూసాక ఆ విజిల్స్ ఏవైతే రెండు సాంగ్స్ ఉంటాయి భయ్యా, థియేటర్లో దగ్గర వెళ్ళిపోయింది. ఒకటి హ్యాపీ డేస్ రిలీజ్, ఇంకొకటి ఏమో ఇది మన రత్నం మూవీ. సో ఫస్ట్ నేను వచ్చేసి డైరెక్టర్ గురించి మాట్లాడతాను భయ్యా. ఆయనకి చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే మన తెలుగులో చాలా అద్భుతంగా అయిన మూవీస్ చాలా తీశారు. ఫస్ట్ వన్ వచ్చేసి స్వామి 1, స్వామి 2, దాని తర్వాత యముడు, సింగం 3, దాని తర్వాత వచ్చిన పూజ, దాని తర్వాత ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయిన మూవీ రత్నం భయ్యా. ఏమైనా తీసిండు వీళ్ళిద్దరు కాంబినేషన్లో. ప్లస్ ఇంకొకటి డైరెక్టర్కి ఒక పాయింట్ మర్చిపోయా భయ్యా, చెప్తా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న సాంగ్ ఈ స్టోల్ మై హార్ట్, ఆ పాట ఏ సినిమాలో అంటే యముడు మూవీ నుంచి ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది భయ్యా, మన హరి గారి మూవీ నుంచి. సో ఆయనకు చాలా టైం చెప్పుకోవాలి. ఆయన ఏ సినిమా చేయని కానీ, ఏ సినిమా తీసినా కానీ కొత్త వాళ్ళని మ్యూజిక్ డైరెక్టర్ వాడుకుంటాను, కానీ డిఎస్పి వాడుకుంటున్నాను. నేను చెప్తున్నా, వినిటేజ్ డిఎస్పి ఇస్ బ్యాక్ ఈ మూవీలో చూస్తే. ఎందుకంటే ఒక పాట ఉంటుంది భయ్యా, డోంట్ వరీ చిచ్చా ఇంతకన్నా ఇక్కడ చూసా. ఈ పాట భయ్యా థియేటర్ అసలు మొత్తం రచ్చా. నేను మొన్న చూసిన కుర్చీ మడత పెట్టి సాంగ్ మహేష్ బాబు ఎంత రచ్చ చేసామో, దాని తర్వాత డోంట్ వరీ చిచ్చా కుర్చీ మడత పెట్టి తర్వాత ఈ సాంగ్ అంత రచ్చ అయింది భయ్యా బాబా. అదొకటి. ఇంకొకటి హీరో వచ్చేసి వీళ్ళు ఒక సాంగ్ ఉండే భయ్యా, నాకు అంటే ఉన్నాయి 4 to 5 సాంగ్స్ ఉన్నాయి. నాకు ఆ 5 సాంగ్స్లోకి వెళ్ళి నచ్చినాయి అంటే రెండు సాంగ్. ఒకటి డోంట్ వరీ చిచ్చా, సెకండ్ వన్ వచ్చేసి వీళ్ళిద్దరి ఒక సాంగ్ ఉంటుంది భయ్యా, ప్రాణం నా ప్రాణం నువ్వలే ఇప్పటి వరకు ఇంకా వరకు, ఆ సాంగ్ ఉంటుంది భయ్యా. డిఎస్పి అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి పడేసి భయ్యా. కల్పన ఆమె వాయిస్ ఓవర్ అంటే సింగర్, ఆమె ఇంతకు ముందు ఏదైనా చేసి ఉంటే మన బ్యాక్ మూవీలో చేసి చూడు. దాని తర్వాత ఇదే మూవీ చాలా డిఫరెంట్గా మ్యూజిక్ అయితే ఇచ్చింది మన డిఎస్పి. సో భయ్యా ఇప్పుడు వీళ్ళందరి గురించి పక్కన పెట్టేస్తే మూవీ గురించి మాట్లాడతాం భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ రత్నం మూవీ భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆయన ఇంట్రడక్షన్ అంటే ఎంట్రీ సీన్ ఉంటుంది, నార్మల్ ఉంటుంది, కానీ ఆ ఫైట్ సీన్స్ కానీ అబ్బబ్బబ్బా గూస్ బంప్స్ అట్లా వస్తాయి ఆ ఫైట్ సీన్స్. సో ఫస్ట్ స్టోరీ విషయానికి వచ్చేసా భయ్యా. హీరో ఒక అనాథ, వాళ్ళ తల్లి అంటే వాళ్ళ తల్లి గురించి చెప్పాను, కానీ మీకు సినిమా చూస్తారు అదైతే. సో హీరో ఒక అనాథ, ఆ అనాథకి మార్కెట్లో ఎవడైతే రోడీ షీటర్ ఉంటాడో ఆయన మంచిగా మాస్టర్ మన విశాల్, ఆయననే సముద్రకాని. సో ఇంకొకటి భయ్యా, ఈరోజు సముద్రకాని బర్త్డే అంట. సో విష్ మినిమం హ్యాపీ డీటెయిల్స్ ఆఫ్ ద డే మన సముద్రకాని. ఎందుకంటే మీరు చాలా అద్భుతంగా మూవీ తీసి మా తెలుగులో పవన్ కళ్యాణ్తో బ్రో మూవీతో ఎంతో ఘన విజయాన్ని సాధించారు. సో మీరు ఎన్నెన్నో బర్త్డే జరుపుకోవాలనుకుంటున్నా సముద్రకాని సార్. సో ఆయన ఈ సినిమాలో ఒక మెయిన్ క్యారెక్టర్ భయ్యా. సో ఆయన చిన్నప్పటి నుంచి విశాల్ని పెంచుకొని మామ అనుకుంటే ఆయన ఇంకా తిరుగుతాడు. సో ఆయన రౌడీ షీటర్ నుంచి ఒక ఎమ్మెల్యే వస్తారు ఒక ఆంధ్రప్రదేశ్కి. సో విశాల్ ఏంటంటే రౌడీజం అంటే రౌడీ అని ఏమున్నది, కానీ ఆయన ఏంటంటే ధర్మం బాలకృష్ణ ఒక డైలాగ్ ఉండదు భయ్యా, ధర్మం 4 దిక్కన ఉంటే మేము 1,00,000 అడిగే వేసామని. సో విశాల్ బి సేమ్ అదే క్యారెక్టర్ భయ్యా. అంటే చుట్టూ ఎక్కడైనా తప్పు చేస్తే పోలీస్ ఎవరైనా వస్తారా రాదా అనేది కథ ఉంటుంది. సో పోలీసు వాళ్ళు ఎవరు రాడు. సో విశాల్ ఏంటంటే జర రౌడీ కాకుండా జర పెద్ద పోలీస్ ఇన్ఫార్మర్ ఇన్ఛార్జ్ లాగా మొత్తం ఆయననే సిటీని కంట్రోల్ చేస్తాడు. అంటే కంట్రోల్ చేయడం అంటే మన ఆపద కానీ ఎవరైనా తప్పు చేస్తే కానీ వచ్చి ఆయన ఆపుతారు. ఆ క్యారెక్టర్ భయ ఈ సినిమాలో ఆయన.
సో కథ వచ్చేసి ఆయన పుట్టడం ఒక అనాథ పుట్టి అలా మామ పెంచుకుంటారు. సో అలా మామతో పెరిగి ఒక బార్ షాప్లా ఒక ఓనర్లా ఉంది. ఫస్ట్ సాంగ్ భయ్యా డోంట్ వరీ చిచ్చా ఇంతకన్నా చిత్తనే ఆ సాంగ్ అబ్బాబాబా ఇంకా నా బ్రెయిన్లో తిరుగుతూనే ఉంది ఆ సాంగ్. కుర్చీ మడత పెట్టిన తర్వాత ఇదే సాంగ్ భయ్యా వైరల్ అయింది. సో అది భయ్యా ఫస్ట్ పాట. దాని తర్వాత హీరో అట్లా 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 సాగుతుంటే లైఫ్లో హీరోని ఎంటర్ అవుతారు భయ్యా. ఆమె పేరు వచ్చేసి విశాల్ పేరు వచ్చేసి రత్నం, హీరోని పేరు వచ్చేసి మల్లిక. సో మల్లిక అనే క్యారెక్టర్ని ఆమె చాలా బాగా డిజైన్ చేశారు. నేను ఇంతకుముందు అనుపమ్ ఫ్యాన్ ఉంది. సో ఆమె రెడీ వాయిస్ వాడతా, డీజే టిల్లు వాడతా. సో అలాంటి సీన్ చేసి నాకు వరస్ట్ అనిపించేసింది. సో దాని తర్వాత ఇంకా ఫ్యాన్స్ అంటే అంత అభిమానం అంటే సాయిపల్లె వచ్చింది భయ్యా. సాయిపల్లె తర్వాత ఇప్పుడు ఈమె ప్రియా భవానీ శంకర్ బాబా ఆమె న్యాచురల్ స్టార్ తర్వాత న్యాచురల్ యాక్టింగ్ అంటే ప్రియా భవానీ శంకర్. ఆమె క్యారెక్టరైజేషన్ బి అంత అంటే ఎక్కడ బోర్ కొట్టలే, సేమ్ ఇంతలో ఉన్న వాళ్ళ క్యారెక్టర్ అంతలానే ఉంది. సో ఆమె క్యారెక్టర్ ఏదో బోర్ కొట్టలే. సో మల్లిక ఆమెకి చిన్నప్పటి నుంచి ఒక డాక్టర్ అవ్వాలి కళ. ఆ కళ డ్రీమ్ అయినా లేదా అనేది ఉంటుంది భయ్యా. సో ఆమె 3 times కాలేజ్లో MBBS సీట్ రాసి 4th టైంకి వస్తే గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటారు. సో వీళ్ళకి ఒక సమస్య ఉంటుంది భయ్యా. ఆ సమస్య వచ్చేసి ఏంటంటే ల్యాండ్. సో మన తెలుగు వాళ్ళు లేరనుకున్నా భయ్యా, మురళీ శర్మ ఉంటాడు యాజ్ ద విలన్ రోలు. బాబా జీవించేసింది భయ్యా. అసలు సముద్రకానే ఒక ఎత్తు అయితే, విశాల్ వీళ్ళందరూ ముగ్గురు ఒక ఎత్తు అయితే, హీరోని ఒక ఎత్తు అయితే, మురళీ శర్మ భయ్యా ఆయన విలన్ రోల్ వేసిండు, కుమ్మేసింది భయ్యా. అటు ఆంధ్ర స్టైల్ అటు తమిళనాడు స్టైల్ ఈ 2 లాంగ్వేజ్లో కుమ్మిచ్చేసి అట్లుంటుంది ఆయనది. సో కథ ఏంటంటే చెప్పిన కదా భయ్యా. అయితే రత్నం మల్లికకి వెళ్ళిపోయేస్తారు. ఇట్లా అంటే ఏంటంటే నువ్వు అమ్మ అంటే రత్నం ఏంటంటే చిన్నప్పుడు వాళ్ళ అమ్మని పొడగొట్టుకుంటారు. సో వాళ్ళ అమ్మ సేమ్ మల్లికలా ఉంటుంది కాబట్టి సో ఆమెకి ఎట్లాంటి కష్టం వచ్చినా ఎటువంటి ఆపద వచ్చినా ఆమెని కాపాడాలనే ఇంటెన్షన్తో ఆమెకి మొత్తం సాయం చేస్తారు. సో ఆమె ఒక ల్యాండ్ ఒకడు కబ్జా చేసిన ఆ ల్యాండ్ చివరికి వచ్చిందా రాలేదా అనేది కథ భయ్యా. కానీ కథలా చాలా అంటే చాలా ట్విస్ట్ ఉన్నాయి. మనం చెప్తే బాగున్నది కానీ మీ సినిమాకి వెళ్ళి చూసి మీకు తెలుసా భయ్యా. ఒక ఇంటెక్ట్ ఇస్తాం అయితే మల్లిక కోసం అంత పోరాటం చేస్తే ఇంటర్వెల్ కాడ ఒక్క విలన్ వార్నింగ్ ఉంటుంది భయ్యా. అంతా మన పోలీస్ ఆఫీసర్స్, అంతా మన డిఐజీ మిలిటరీ ఆఫీసర్స్ వీళ్ళందరూ ఉంటాడు. విశాల్ వార్నింగ్ ఇస్తాడు చూడు. నాకు వింటేజ్ విశాల్ గుర్తుకొచ్చా భయ్యా. పంజం కోడి 1లా, పంజం కోడి 2లా, పంజం కోడి పొగరు మూవీలా మస్తు ఇస్తా భయ్యా. ఆ వార్నింగ్ స్టైల్ బాగా నచ్చింది. అంత మనీ ఉన్నట ఆ స్టైల్ ఆ డైలాగ్ అబ్బాబ్బా కుమ్మేసి విషయాలు అయితే. సో ఫస్ట్ అక్కడికి జరుగుతాయి భయ్యా. సెకండ్ హాఫ్ ఏంటంటే మల్లిక వాళ్ళ ఊరికి వెళ్ళి ఆ ల్యాండ్ వీళ్ళకి వచ్చిందా లేదా అంటే మురళీ శర్మ వాళ్ళకి వచ్చిన విలన్స్కి అనేది కథ ఉంటుంది భయ్యా. అక్కడ ఒక సీన్ ఉంటుంది. హీరో మల్లిక కోసం అంతా చేస్తే కానీ హీరో చిన్నప్పుడు ఎవరైతే వాళ్ళ అమ్మని పొగుడుతాడో వాళ్ళ విషయాలన్నీ బయటికి వస్తాయి భయ్యా. అబ్బాబ్బాబ్బా ఇది నేను చెప్పాను భయ్యా, మీరు థియేటర్ వెళ్ళి చూస్తేనే మీకు అర్థమవుతుంది. అది కూడా అయితే చాలా బాగా రాసిన స్టోరీ అయితే. సో ఫస్ట్ హాఫ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ గురించి ఇది భయ్యా. సెకండ్ హాఫ్లో హీరోనికి ల్యాండ్ వచ్చిందా లేదంటే విలన్ చేయాలి వచ్చిందా అన్నది కథ ఉంటుంది. లాస్ట్ ఆఫ్ ఫైనల్ భయ్యా క్లైమాక్స్ అసలు ఇది పీక్స్. మొన్న వచ్చిన వాళ్ళతే వీర కోర్ట్ సీన్లో ఆయన తలకాయకి జడ్జి ఉన్నట్టు చేయిలో పెడతాడు చూడు. అట్లా రత్నం మూవీలో ఆయన తలకాయ నాడికి చేయిలో పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపోతాడు. అబ్బాబ్బాబ్బా ఆ షార్ట్ చెప్తున్నా థియేటర్ మొత్తం అంటే నాకు బేసిక్గా విజిల్స్ చేయడానికి రాదు. ఆ సీన్కి విజిల్స్ పడ్డాయి భయ్యా. ఆ తల నాడికి డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో పోయి ఇస్తాడు చూడు. అబ్బాబ్బాబ్బా అదే హైలైట్ షార్ట్. సో ఇది భయ్యా కథా విషయం వచ్చేసి. సో నా రేటింగ్ వచ్చేసి 3కి 5 భయ్యా. 3 వద్దు కానీ 3.5 ఇస్తా భయ్యా. ఎందుకంటే ఆ 3.5 ఇది ఒక యావరేజ్ మూవీ అని చెప్పాను కానీ
ఓకే ఓకే గుడ్ మూవీ. ఎందుకంటే ఈ వీకెండ్కి మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీ రత్నం మూవీ. సో అది బి ఎందుకు ఇస్తానో చెప్తా. ఒకళ్ళు విశాల్, ఇంకొకరు ప్రియా భవాని శంకర్, ఇంకొకటి సముద్రకని, ఇంకొకటి డైరెక్టర్. వీళ్ళిద్ద ప్లస్ పాయింట్ అయితే డిఎస్పి ఇచ్చి భయ్యా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ 2 పాట తోపు అంటే తోపు. ఇప్పుడు మన డిఎస్పి ఆయన సినిమాలు ఏదో కొన్ని ఉన్నాయి కానీ అన్నీ ఇప్పుడు ఈ మధ్యలో వచ్చినాయి, అన్నీ తమన్ సినిమాలు ఉన్నాయి. సో డిఎస్పి ఈ మూవీ తర్వాత ఇప్పుడు పుష్ప వస్తుంది చూడు, మే 1కి ఒక సింగిల్ వీడియో. సో దానికోసం వెయిట్ చేస్తా. డిఎస్పి అయితే ఇచ్చి పడేసి. సో మీరు బి ఈ మూవీ తప్పక చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నా. ప్లీజ్ ఓటీటీ కోసం వెయిట్ చేయకండి, థియేటర్కి వెళ్ళి ఈ మూవీ ఎంజాయ్ చేయని భయ్యా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ సినిమా జాతర యూట్యూబ్ ఛానల్. మీకు ఎన్నెన్నో వీడియోలు మరేంది చేసి మీ ముందుకు వస్తా భయ్యా.